హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి ఒక మంచి స్వీటు తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే పిల్లలకి చాలా బలం అండి. ఆ స్వీటు గోధుమ పాలతో హల్వా అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చమ్మా, పెద్ద కష్టమేం కాదు. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ స్వీట్ తయారీకి ముందుగా కావాల్సింది గోధుమలండి. గోధుమలు వచ్చేసరికి నేను 1 కప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు కొలతకి పెట్టుకోండి. ఈ గోధుమల్ని ముందు రోజు నైటే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న గోధుమల్ని మిక్సీలో పేస్ట్ మాదిరిగా చేసుకొని పాలు తీసుకుందాం. ముందే వాటర్ పోసి మాత్రం పేస్ట్ మాదిరిగా చేయొద్దు. అంటే బాగా నలగదన్నమాట. కొంచెం ఈ విధంగా మనం పేస్ట్ మాదిరిగా చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఇంకొకసారి తిప్పుకుందాం. ఇప్పుడు వాటర్ పోసి మళ్ళా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఈ పాలని మనం వడగట్టుకుందాము. ఇలా గోధుమ పాలు తీయటానికి 1 కప్పు గోధుమలకి 4 కప్పుల వాటర్ వాడాలి. చూడండి, ఇదిగో ఈ చివర్లో ఇలా ఈ పిప్పి వస్తుంది. ఈ పిప్పి పనికిరాదనమాట, తీసి పక్కన పడేయటమే. ఇప్పుడు మనం ఈ స్వీట్ తయారీకి ఈ పాలనే ఉపయోగించేది. ఇప్పుడు ఈ పాలు పక్కన ఉంచుకుందాము. అదేవిధంగా అందులోకి బెల్లం కావాలి కదా. ఈ బెల్లం వచ్చేసరికి మీరే కప్పుతో గోధుమలు తీసుకుంటారో అదే కప్పుతో 4 కప్పులు బెల్లం తీసుకోండి. ఈ బెల్లాన్ని ఇప్పుడు కరిగించుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కరిగించుకుంటూ ఉందామండి. అంటే ఇందులో పుల్ల పుడక అట్లా డస్ట్ ఉంటుంది కదా, అందుకోసం ముందు మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. ఆ కరిగిన తర్వాత మనం వడగట్టుకుందాం. ఇదిగోండి, పాకాన్ని ఈ విధంగా వడగట్టుకుందాము. చూసారా బెల్లంలో ఏం వచ్చినాయో? ఎప్పుడైనా అండి పిండి వంటలు వండుకునేటప్పుడు బెల్లాన్ని ఈ విధంగా కరిగించి వడబోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇవి వడగట్టుకున్న బెల్లం నీళ్ళని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ బెల్లం నీళ్ళని తీగ పాకం రానిద్దాం. ఇప్పుడు బెల్లం తీగ పాకం వచ్చిందండి. అందులో నుంచి 2 గరిటెల పాకాన్ని వేరే తీసుకుందాం. ఇది పక్కన పెట్టుకోండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న గోధుమ పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుందాం. ఒక్కసారి పోసే బాకండి, కొంచెం కొంచెంగా పోసుకోండి. ఈ పాకంలో కలవాలన్నమాట. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమే పెట్టుకోండి. కలుపుతూనే ఉండాలన్నమాట. మీరు ఇలా స్టవ్ మీద పెట్టేసి పక్కకి వెళ్ళటం అదేం చేయబాకండి అమ్మా. ఉండ కట్టకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. గోధుమ పాలు బెల్లంతో కలిపి చేసేది కదా, చూడండి ఏ విధంగా దగ్గర పడుతుందో. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలమ్మా. ఈ స్టెప్పే మరీ ముఖ్యంగా అన్నమాట. లో ఫ్లేమ్లోనే కలవపండి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం దగ్గరకు వచ్చేటప్పుడు 1 గరిటతో నెయ్యి వేసుకున్నాను. మొత్తం మీద వచ్చేసరికి మనం ఏ కప్పుతో గోధుమలు తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి వచ్చేసరికి 1.5 కప్పు పడుతుందండి. కొంటూ మనం నెయ్యి పోసుకుంటూ ఉండాలన్నమాట. మరి కొంచెం నెయ్యి వేసుకొని మరలా తిప్పుకోవాలి. చూడండి, మనం వేసే నెయ్యి పీల్చేస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడాను లో ఫ్లేమ్ మీదే జరగాలన్నమాట. మీరు జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోండి అమ్మా. ఈ కొద్దిసేపే ఈ విధంగా నెయ్యి వేసి కలుపుతున్నప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్నాం చూసారా ఆ పాకం, అది కూడా వేసి కలుపుకుందాం. నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు 2 స్పూన్లు, పుచ్చిత్తనాలు అన్నమాట, అవి కూడా 2 స్పూన్లు. ఇవన్నీ కూడా నేతిలోనే వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం.
ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నెయ్యి వదిలే వరకు హల్వాని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి వంపుకుందాం. ఇప్పుడు సమానంగా పరుచుకొని బాగా చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం. ఈ నెయ్యి ఎగస్ట్రా మిగిలింది కదండి, దీన్ని మనం మరలా ఏదన్నా స్వీట్లోకి వాడుకోవచ్చు అన్నమాట. తీసి పక్కన పెట్టుకోండి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం. చూశారు కదా గోధుమ పాలతో హల్వా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. అదే విధంగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి. బాయ్.